నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. అద్దె కొంపే దిక్కు, పక్కా భవనాలున్న నిరుపయోగం, ఏటా లక్షల్లో ఖర్చు నిరుపయోగంగా అంబేద్కర్ సామాజిక భవనం మనం చూస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలో పలు విభాగాలకు చెందిన కార్యాలయాలు అద్దె గదుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాన శాఖల్లో సైతం ఇదే పరిస్థితి. క్షేత్రస్థాయి ప్రభుత్వానికి చెందిన పక్కా భవనాలు ఉన్నా నిరుపయోగంగా దర్శనమిస్తూ ఉన్నాయి. చిన్నపాటి మరామతులు చేసి వాటిని ఉపయోగించేందుకు వీలున్న ఆ దిశగా చర్యలు లేవు. మరోవైపు చెల్లింపులో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులుగా అండగా ఉండే ఉపాధి కార్యాలయంలో తోటపాలెంలో ఉంది. 15 ఏళ్ళుగా అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఏటా 1,90,000 వరకు వెచ్చిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో దీన్ని మోడల్ కెరీర్ కేంద్రంగా మార్చారు. ఈ మేరకు కొత్త భవనం సమకూర్చేందుకు అప్పట్లో 28 లక్షల వరకు కేటాయించింది. తొలుత కలెక్టరేట్లో ఇవ్వాలని భావించారు. అనంతరం పట్టించుకోకపోవడంతో పాత ప్రదేశంలోనే కొనసాగుతూ ఉంది. కార్మిక శాఖ కార్యాలయం విజయనగరంలో కొత్తపేట రోడ్డులో కొన్నేళ్ళుగా కొనసాగుతూ ఉంది. నెలకు 15,000 నుంచి 20,000 వరకు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఏడాదికి 2 లక్షల పైగానే వెచ్చిస్తూ ఉన్నారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ సహాయ డిప్యూటీ కమిషనర్ మరియు 5 సిబ్బంది ఉంటారు. మండల కేంద్రంలోని కొన్ని శాఖలు సైతం అద్దె కొంపల్లోనే మూలుగుతూ ఉన్నాయి. ఉన్నతాధికారులు లేఖలు రాసిన స్పందన లేదని జిల్లాధికారులు చెప్తూ ఉన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి భవనంలో పలు గదులు నిరుపయోగంగా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సామాజిక భవనం, రెడ్ క్రాస్, సైనిక సంక్షేమ కలెక్టరేట్ ఆవరణలో మరిన్ని ఖాళీగా ఉన్నాయి. వీటిని కేటాయిస్తే పెద్ద ఎత్తున నిధులు మిగులుతాయి అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. 2 జిల్లాల్లో 13 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించే సమన్వయాధికారిని కార్యాలయం కొన్నేళ్ళుగా ఆర్ఎన్బి సమీపంలోని భవనంలో అద్దెకి నడుస్తూ ఉంది. ఈ మేరకే నెలకు 13,000 వరకు చెల్లిస్తూ ఉన్నారు. ఇతర ఖర్చుల అదనం, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ విభాగ కేంద్రాలు ఇదే పరిస్థితి ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం నిరుపయోగంగా అంబేద్కర్ సామాజిక భవనం ఉన్నాయి. అయితే అద్దె కొంపే దిక్కు అన్నట్టుగా చూస్తూ ఉన్నాయి. ఒక పక్కా భవనాలు ఉన్నప్పటికీ కూడాను అద్దె కొంపల్లోనే ఉంటూ ఉన్నట్టుగా ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు కూడా నడుపుతూ ఉన్నారు. ఎందుకు అంటే కొద్దిపాటి అద్దె భవనాలు అసలు ఉండవలసిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంటుంది. ఆ పక్కా భవనాలు ఉన్నాయి, పక్కా బిల్డింగ్లు ఉన్నాయి. కొద్దిగా కిటికీలు, కొద్దిగా సామాజికంగా కొన్ని పనులు మనం చేపడితే మాత్రం ఈ భవనాలన్నీ కూడాను ప్రభుత్వానికి కార్యకలాపాలకి అన్నింటిగా ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రము కనీసం వాటిని పట్టించుకునే పరిస్థితే లేదు. ఎందుకనంటే అద్దె భవనాల్లో లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ కార్యకలాపాలు నడిపిస్తూ ఉన్నారు. కానీ ప్రధానంగా ఇంత పక్కా భవనాలు, పక్కా బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు పట్టించుకోవడం లేదు. అలాగైతే ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయం మిగులుతూ ఉంటుంది. కానీ కలెక్టరేట్ అనే కాదు, ప్రధానంగా చుట్టుపక్కల ఉన్న పక్కా బిల్డింగులతో ఉన్న వాటిని అన్నింటిలో కూడాను నిరుపయోగంగా వదిలేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే అది ఎందుకు కట్టారో, అది దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు వదిలేశారనేది కూడాను ఇంజనీరింగ్లు పెట్టి ఒక నివేదిక తెప్పించుకొని ఇది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం ఒక్కసారి దాన్ని పునరావృతం చేస్తే చాలా వరకు అయితే మాత్రము, చాలా ప్రదేశాల్లో అయితే మాత్రము ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడాను అక్కడ ప్రైవేట్ కార్యకలాపాల్లోనే అద్దె కొంపల్లోనే ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. ఒక్కసారి వీటన్నింటినీ పునరావలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా వీటికి సంబంధించిన అద్దెలు అయితే మాత్రం లక్షల రూపాయలు అయితే మాత్రము ప్రభుత్వానికి పూర్తిగా కండికొట్టే అవకాశం లేదు. ఎప్పటికైనా సరే ఎందుకు ఆ బిల్డింగ్లు ఉన్నాయి, ఏమైనా ఉపయోగపడతాయా అని పునరాలోచన చేయాలన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి ప్రధాన విషయం చూద్దాం. విజయనగరంలో నాడు నిర్లక్ష్యపు నేడు ప్రగతికి జాడ. 23 భవనాలకు 4.67 కోట్లు మంజూరు. అభివృద్ధితో వసతి గృహాలకు కొత్త కళ. పగిలిన గోడలు, పెచ్చులుడుతున్న పైకప్పులు, వర్షాకాలంలో లీకేజీలు, నిర్వహణ లేని మరుగుదొడ్లు. ఇది గత 5 ఏళ్ళ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల దుస్థితి. వీటి నిర్వహణకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. శిథిలా భవనాలు చదివేందుకు విద్యార్థులు నిత్యం భయపడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 30 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 23 భవనాల మరామతులకు 4.67 కోట్లు మంజూరు చేయడంతో మరామతులు చేపడుతూ ఉన్నారు. పురోగతిలో పనులు చేపడుతూ ఉన్నారు. విజయనగరంలో బాలుర కళాశాల వసతి గృహ ప్రధాన భవన శిథిల వ్యవస్థ చేరింది. పాత స్లాబ్ తొలగించి కొత్త కిటికీలు, బోరు, తలుపులు, కిటికీలు మరామతులు, సెప్టిక్ ట్యాంకులు, విద్యుత్ తీగలు మరామతులకు 27.30 లక్షలు విడుదల చేశారు. కలెక్టరేట్ 75,000 అదనంగా మంజూరు చేశారు. 90% పని పూర్తయింది. విజయనగరంలోని కళాశాల బాలికల వసతి గృహం కూడాను ఇవన్నింటిలో కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. నాడు నిర్లక్ష్యపు నేడు ప్రగతికి జాడనట్టు కోట్ల రూపాయలు అయితే మాత్రము ఇక్కడ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి ప్రధానంగా బాలురు వసతి గృహాలకైతే మాత్రం పగిలిన గోడలు, పెచ్చులు
కూడుతున్న ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కిటికీలు ఉండవు, తాగునీరు ఉండదు, అలాగే ఉండడానికి కూడా కనీసం చదువుకోవడానికి వసతి గృహాలు అయితే మాత్రము తీవ్ర ఇబ్బందికి అయితే గురవుతున్నట్టుగా ఏ యొక్క బిల్డింగ్ చూసినా, ఏ విద్యార్థిని కదిలిసినా సరే బిక్కుమని ఉండవలసిన పరిస్థితే. అయితే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితే మాత్రము పూర్తిగా నిధులైతే మాత్రము విడుదల చేసింది. ఎక్కడైతే వసతి గృహాల్లో బాలిక సంక్షేమ ఇక్కడ ఉంటున్న వసతి గృహాలు అయితే మాత్రము ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టండి అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఇప్పటికైతే మాత్రము కొద్దిపాటి మరమ్మతులు చేస్తే మాత్రము అక్కడ చదువుతున్న విద్యార్థులకైతే మాత్రం ఉపయోగపడుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక స్వచ్ఛత గురించి ఒకసారి చూద్దాం. స్వచ్ఛత లక్ష్యం, నిరంతరం పర్యవేక్షణ, పారిశుద్ధ్యంపై ఐవీఆర్ఎస్ సర్వేతో అప్రమత్తం, 75% సంతృప్తి స్థాయి కోసం కృషి. మేము పంచాయతీ రాష్ట్ర శాఖ నుంచి, కమిషనర్ శాఖ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం. మీ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంది? పంచాయతీ పరిధిలో చెత్త శుభ్రత ఎలా ఉంది? సిబ్బంది బాగానే పనిచేస్తూ ఉన్నారా? తడి పొడి చెత్త సేకరణ సకాలంలో అవుతుందా? సమస్య ఉంటే చెప్పండి, మేము సరిచేస్తాం. ఇది జిల్లాలోని ఓ పంచాయతీ వారికి చరవాణిలో రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారి అడిగిన ప్రశ్నలు మనం చూస్తూనే ఉన్నాం. జిల్లాలో స్వచ్ఛతలో మెరుగ్గా ఉన్న తొలి 10 పంచాయతీల్లో, చివరి 10 పంచాయతీల్లో జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ పరిస్థితులన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. అసంతృప్తి స్థాయి ఎక్కువగా ఉండడానికి కారణాలు తెలుసుకుని కార్యదర్శులు, సర్పంచులకు సూచనలు ఇస్తూ ఉన్నారు. జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో భాగంగా వ్యర్థాల నిర్వహణపై ఉదయం 7 గంటల్లోనే ఫోటోలు అప్లోడ్ చేయాలన్న ఆదేశాలతో అంతకు ముందు పంచాయతీలకు పరుగులు తీస్తూ ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు ఎంపీడీఓలు, డిఎల్పీఓలు, డిపిఓ, జడ్పీసీఈఓలు సైతం గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. స్వచ్ఛత లక్ష్యంగా పంచాయతీలు పరిశ్రమంగా ఉండాలని, పారిశుద్ధ్యం నిర్వహణ పనులు సక్రమంగా సాగాలనే ఉద్దేశంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కమిషనర్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలు కొందరికి ఫోన్లు చేస్తూ పారిశుద్ధ్య పరిస్థితిపై ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలను విశ్లేషించి ఆ ప్రాంతంలో సమస్య ఉన్న చోట్ల వెళ్లాలంటూ అధికారులు ఆదేశిస్తూ ఉన్నారు. దీంతో వారి క్షేత్రస్థాయిలో స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి 75% వరకు సంతృప్తి స్థాయి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమైనట్టు తెలుస్తూ ఉంది. జూలై నెలకు సంబంధించి జిల్లాలో 27 మండలాల్లో 161 పంచాయతీల్లో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. ఒక్కో మండలంలో 6 పంచాయతీలను ప్రజలు ఫోన్లు చేశారు. జిల్లా మొత్తంపై పంటపల్లి మండలంలోని గొల్లపాలెం పంచాయతీలో మాత్రమే 100% సంతృప్తి వ్యక్తమైంది. 90% దాటినవి 9 పంచాయతీలు, 80%లో 20, 70%లో 45, 60%లో 33, 50%లో 15 పంచాయతీలు సానుకూలత వ్యక్తమైంది. ఎల్కోట మండలం పోతుంపేటలో 72%, పోస్పట్రేగలో 67%, కొత్త వలస మండలం చింతపాలెంలో 69%, డెంగాడ మండలంలోని గులగాంలో 62% మంది అసంతృప్తి వ్యక్తపరిచారు. 50% మించి అసంతృప్తి తెలిపిన వాటిలో 16 పంచాయతీలు ఉన్నాయి. డిపిఓ మల్లికార్జునరావు, జడ్పీసీఓ సత్యనారాయణ ప్రజల ఫిర్యాదులపై క్షేత్ర పర్యటనలు చేసి స్థానిక సంస్థల సిబ్బందికి ఇక్కడ సూచనలు ఇస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చింతలపాలెంలో అసంతృప్తి శాతం ఎక్కువగా ఉండడంతో ప్రజలను కలిసి వివరాలు తెలుసుకున్న జడ్పీసీఓ చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు రాష్ట్ర పంచాయతీ శాఖ నుంచి కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా మంది చరవాణులకి అయితే మాత్రం ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీ గ్రామంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది? తడి చెత్త, పొడి చెత్త పారిశుద్ధ్యం అనేది సక్రమంగా జరుగుతుందా లేదా? వీటి వల్ల ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మీ అధికారులను సంప్రదించండి అని నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే ఫోన్లు రావడంతోనే ఇక్కడ జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం అయినట్టుగా తెలుస్తూనే ఉంది. ఖచ్చితంగా అప్పుడప్పుడు కూడా వీళ్ళు పడుకునేటప్పుడు లేపి చూడవలసిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంటుంది? వాస్తవంగా చెప్పాలంటే ఎంపీడీఓలు, డిపిఓలు వీళ్ళందరికీ తెలుసు గ్రామంలో పారిశుద్ధ్యాన్ని ఏ విధంగా చేయాలనేది. సెక్రటరీలు కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలు కానీ ఎందుకు అధికారులు కానీ అప్రమత్తంగా కరెక్ట్గా చేస్తుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ గ్రామాల్లో అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రము పారిశుద్ధ్యం వెనకొంజలోనే ఉంటుంది. చెత్తతో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దోమలు ఇవన్నీ కూడా రావడంతో గ్రామస్తులు అయితే మాత్రము పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట పవర్ కూడా కట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ పోయే సమయంలో అయితే మాత్రం దోమలతో, ఈగలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే పారిశుద్ధ్యం అనేది పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో జరగకపోతే మాత్రము ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రధాన విషయం మనం చూసాం. అలాగే రాజ్యంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. ఇక దివ్యాంగ పెన్షన్లు అందుబాటులోకి సదరం స్లాట్లు అంటూ దివ్యాంగుల పెన్షన్లకు అవసరమైన సదరం ధ్రువపత్రాలు పొందేందుకు స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ కేటగిరీ పింఛన్లలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా పునఃపరిశీలన ప్రారంభించింది. ఈ క్రమంలో సదరం ప్లాట్లను ఇటీవల వరకు నిలిపివేశారు.
తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అరువులు సచివాలయాలు మీ సేవా కేంద్రంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. రాజ్యం, ఎస్కోట, చీపురుపల్లి, గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు బొబ్బిలి సిహెచ్సిలో సదరం ధృవీకరణ పత్రాల కోసం ఆర్థో పరీక్షలు నిర్వహించనున్నారు. రాజ్యం, ఎస్కోట్లో ఆర్థో పాటు కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేపడతారు. ఎస్కోట్లో సోమ, మంగళవారం చీపురుపల్లి, బొబ్బిలి సోమవారం, రాజ్యం, గజపతి నగరం ఆసుపత్రుల్లో మంగళవారం ఈ సేవలను కేటాయించారు. విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో జిల్లా వ్యాప్తంగా 36,974 మంది పెన్షన్లు పొందుతూ ఉన్నారు. అత్యధికంగా ఆర్థో కేటగిరీలో 17,212, చూపు విషయంలో 7,038, వినికిడి విషయంలో 5,270, ఎంఆర్ 4,495, ఎంఐ 803, మల్టిపుల్ కేటగిరీలో 2,156 ఉన్నాయి. రాజం, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట, ప్రాంతీయ విజయనగరం, జీజీహెచ్, గోస ఆసుపత్రుల పరిశీలనలు జరిగే గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఆసుపత్రుల వారీగా లబ్ధిదారులు కేటాయించారు. ఈ ప్రక్రియ చాలా వరకు తుది అంకానికి చేరింది. అయితే అనర్వుల్లో కొందరు ముఖం చాటేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. సదరం స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 5 ఆసుపత్రుల్లో పరిశీలన చేస్తూ ఉన్నాయి. సదరం ధృవపత్రాలకు నమోదు చేసుకున్న వారు కేటాయించిన తేదీ నిర్దేశించిన సమయాల్లో ఆయా ఆసుపత్రులకు వెళ్ళాలన్నట్టుగా పద్మశ్రీ అనే డిసిహెచ్ నుంచి అయితే చెప్తూ ఉన్నారు. అయితే దివ్యాంగ పెన్షన్లు అయితే మాత్రము దివ్యాంగులకు అవసరమైన సదరం ధృవపత్రాలు అయితే మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తూ ఉంది. గతంలో అవకతవకలు జరిగిన ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి పెన్షన్ విషయంలో. అయితే ఇప్పుడు నేరుగా అయితే మాత్రము దివ్యాంగులకైతే మాత్రము సదరం గురించి అయితే మాత్రం దానికి సంబంధించిన ఆసుపత్రులకు ముందస్తుగానే వెళ్ళి సదరం స్లాట్లన్నీ కూడా బుక్ చేసుకుని మీ యొక్క అంగవైకల్యానికి సంబంధించి ప్రతి ఒక్క దానికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడానికి, మీ యొక్క పెన్షన్లు ఇవ్వడానికి అయితే మాత్రము దీన్ని మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే సదరం సర్టిఫికేట్ల గురించి అయితే రూపకల్పన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.